ప్రియమైన బాలికల్లారా, ఈరోజు మీకు ఒక మంచి విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఇది ఆడపిల్లలకు సంబంధించిన విషయం కాబట్టి నేను కూడా ఆడపిల్లనే కదా, నన్ను కూడా కలుపుకొనే చెబుతున్నాను. చక్కగా శ్రద్ధగా వినండి. మరి మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అమ్మ నాన్న అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి మన స్వేచ్ఛ అంతా హరించేస్తున్నారు, అసలు స్వేచ్ఛ లేదని చెప్పేసి చాలాసార్లు వాళ్ళ మీద మనం కోపగించుకుంటూ ఉంటాము. దీనికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మరి ఒక తాబేలట తన పైన ఉన్న కవచాన్ని చూసి, ఈ కవచం వల్లే నాకు స్వేచ్ఛ అన్నది లేకుండా పోయింది, ఈ కవచంలోంచి బయటకు వచ్చేస్తే నేను హ్యాపీగా స్వేచ్ఛగా జీవించవచ్చు అనుకొని కవచంలోంచి బయటకు వచ్చేసిందంట. బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు కదా, దానికి ప్రమాదం జరిగి చనిపోతుంది. అదేవిధంగా మనకు కూడా పెళ్ళయ్యేంత వరకు అమ్మా నాన్న ప్రేమ అనే రక్షణ కవచంలో ఉండాలి. అదేవిధంగా పెళ్ళైన తర్వాత భర్త ప్రేమ అనే రక్షణ కవచంలో ఉండాలి. అంటే స్వేచ్ఛ లేకుండా జీవించమని నేను చెప్పట్లా, స్వేచ్ఛ అవసరం, కానీ మితిమీరిన స్వేచ్ఛ ఎప్పుడు అనర్థదాయకమే. నేను చెప్పింది